లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం కుదురుపాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కత్తెరపాక సునీత శ్రీనివాస్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆయన ఏ విధంగా పోతున్నాడు, ఎలా అడగబోతున్నాడు, జనాల్ని ఎలా ఓట్లు అభ్యర్థించబోతున్నాడు, సమస్యలు ఏంటి, ఈ విషయాలన్నీ ఆయన మాటలు తెలుసుకున్నాం. నమస్తే. ఏంటి ఏం సమస్యలు, ఎందుకు మీరు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? సార్, సునీత శ్రీనివాస్ కుదురుపాక గ్రామ ప్రజానికి తెలియజేయనది ఏమనగా ఎస్సీ మహిళా చేతి కుదురుపాక రిజర్వేషన్. సునీత శ్రీనివాస్ వాలీబాల్ గుర్తు, ఫుట్బాల్ గుర్తు. దయచేసి కుదురుపాక ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా ఈడ కేసీఆర్ అత్తగారు ఊరు, కేసీఆర్ అత్త ఊరు ఇది. ప్లస్ జడ్పీటీసీ చేసిండి ఈ ఊరు నుంచి. ఈ ఊరు నుంచి కేసీఆర్ అత్తగారు ఎంపీ సంతోష్ కుమార్ ఈ ఊరు బిడ్డనే. దయచేసి ఏం అభివృద్ధి జరగలేదు ఊళ్ళే. మా గ్రామంలో దేవాలయాలు పూర్తి కాలేదు, పోచమ్మ గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, స్కూల్ ప్లే గ్రౌండ్కు కాంపౌండ్ వాల్ లేదు, మా మురికి కాలువలు ఇబ్బందిగా ఉన్నాయి. ఎక్కడ సమస్య అక్కడనే ఉంది. దయచేసి ఎంపీ సంతోష్ కుమార్ ఊళ్ళో ఏం అభివృద్ధి జరగలేదు. కాబట్టి దయచేసి మాకు వాలీబాల్ గుర్తుకు ఓటేసి మా కుదురుపాక గ్రామ ప్రజానీకానికి వాలీబాల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపేయండి. నేను గెలిపిస్తే దయచేసి అన్ని కులాల గౌరవాన్ని కాపాడుతా, ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. దయచేసి మన ఊళ్ళో ప్రధాన సమస్య అన్ని కుటుంబాలకు 5,04,000 ఉన్నది. మీరు కుదురుపాక ప్రజానికి అవకాశం ఇస్తే 5,04,000 గురించి ఫస్ట్ సర్పంచ్గా నేనే అమర నిరాదీక్ష కూర్చుంటా. దయచేసి మీరందరూ నాకు సహకరించగలరు. తర్వాత మన ఊళ్ళే సంతోష్ కుమార్ ప్లస్ జడ్పీటీసీ కొండయ్య ఉన్నాడు, వాళ్ళ తమ్ముని తోలుతుండి. ఇప్పుడు దయచేసి జోనిపల్లి వెంకటరామారావు ఇంకో క్యాండిడేట్ని పెట్టుకున్నాడు. దయచేసి ఈ దొరల పరిపాలన బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరందరూ వాలీబాల్ గుర్తుకు ఓటేసి మా కుదురుపాక గ్రామ ప్రజానికి తెలియజేయడం కంపల్సరీ వాలీబాల్ గుర్తుకు ఓటేసి మాకు గెలిపించగలరని మా యొక్క మనవి. మీరు ప్రధానంగా మీరు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కదా, ఇంటికి తిరిగినప్పుడు మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ ఏమంటున్నారు? నేను ప్రతి ఇంటింటికి తిరుగుతున్నా. ప్రతి ఇంటింటి తిరిగితే వాస్తవానికి నీకు ఇంత సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, మీరు ఊళ్ళే సమస్యలు అన్ని కులాల సమస్యలు ప్లస్ ఊరు సమస్య మీకు అవగాహన ఉంది, మీరు ఖచ్చితంగా ముందుకు పోండి అని వాళ్ళు నన్ను ముందుకు తోలుతారు. దయచేసి అన్ని కులాల మీరు ముందుకు పోండి, నీకు ఊరి మీద అవగాహన ఉన్నది, మీరు ఖచ్చితంగా ముందుకు పోండి, మా వంతు సాయం చేస్తాం, మీరు ముందుకు పోండి అని వాళ్ళు నాకు అభ్యర్థిస్తారు. ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా. ఉదాహరణకు ఎగ్జాంపుల్, యాదవ కులాలు ఉన్నారు. యాదవ కులాసులకు మా జోగినపల్లి సంతోష్ కుమార్ రవీంద్రరావు గారి దగ్గరికి పోయారు. సార్ మాకు గొర్రెల సమస్యకు దొడ్లు కావాలని పోయారు. నా దగ్గర ఏమున్నది, మాది గవర్నమెంట్ ఉన్నది కానీ సర్పంచ్ తీర్మానం ఇవ్వాలని చెప్పారు. సర్పంచ్ గారి దగ్గరకు పోతే నా తీర్మానం ఏమున్నది, గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నది. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టింది తప్ప ఏం చేయలేదు. వాళ్ళకి వరకు ఆ సమస్య 10 ఏళ్ళ నుంచి వాళ్ళ సమస్య అట్లే ఉన్నది. అలాగే ఆ సమస్యను మీరందరూ నాకు సహకరిస్తే ఆ సమస్యను నేను ఫస్ట్ గ్రామ సభలో నేను తీర్మానం చేసి నేను ప్రజల ముందు ఉంచుతా. దయచేసి నన్ను ఫుట్బాల్ గుర్తు ఓటేసి గెలిపేయండి. దయచేసి మీరందరూ ఆలోచించి నాకు ఫుట్బాల్ గుర్తు ఓటేయండి. దయచేసి డబ్బులే ప్రాధాన్యం కాదు. దయచేసి ఒకసారి మీ అందరినీ పెట్టుకుంటే ఫుట్బాల్ గుర్తు ఓటేసి మీ గ్రామ అభివృద్ధికి సహకరించండి. కత్తెరపాక సునీత సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఒక్క అవకాశం ఇచ్చి మా వాలీబాల్ గుర్తుకు ఓటేస్తే మీకు ఏ సమస్య ఉన్నా ప్రజలకు మా ముందుకు తీసుకొచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని అనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని వాలీబాల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. కదా ఆయన దానిలో ఉన్న ఫైర్ ఎట్లా ఉందంటే, నా దగ్గర ఏమున్నా లేకపోయినా నేను సమాజం కోసం లేకపోతే ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని. ఇక వేరే వాళ్ళు అందరూ డబ్బులతో దాంతో దీంతో వస్తున్నారు, వాటికి మీరు అమ్ముడు పోకుండా నన్ను గుర్తిస్తే నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి పెడతా అని సునీత శ్రీనివాస్ గారు అంటున్నారు. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, కుదురుపాక.